ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కొన్ని జిల్లాల ప్రజలకైతే ఈ నెల ముందుగానే పెన్షన్ అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు. సాధారణంగా ఏపీలో ఏంటి అంటే కనుక ఎప్పుడైనా ముందుగా పెన్షన్ అంటే 1వ తారీఖుని ప్రతి నెల 1వ తారీఖున ఇవ్వాల్సిన పెన్షన్ అయితే కనుక ఎప్పుడైనా 1వ తారీఖు ఆదివారం వచ్చినా లేదంటే ఏదైనా సెలవు దినాలు వచ్చినట్లయితే కనుక పండగ ఫెస్టివల్స్ ఏమైనా వచ్చినట్లయితే అప్పుడు మాత్రమే ఒకరోజు ముందుగా పెన్షన్ అయితే కనుక పంపిణీ చేస్తూ ఉంటారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా. అది ఎప్పటి నుంచో జరుగుతుంది. అంటే టీడీపీకి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైనా సెలవులు వస్తే పెన్షనర్లు ఇబ్బంది పడకుండా ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. కానీ ఈ నెల జూలై 31 అయితే శుక్రవారం నాడు వచ్చింది, ఆగస్టు 1 శనివారం నాడు వచ్చింది. ఎటువంటి ఇబ్బంది లేదు. నార్మల్గా అయితే 1వ తారీఖునే ఇవ్వాలి, ఆగస్టు 1వ తారీఖునే పెన్షన్ ఇవ్వాలి. కానీ కొన్ని జిల్లాల ప్రజలకు మాత్రం జూలై 31వ తారీఖునే పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. ఎందుకు ఏంటి వివరాలు చూసినట్టయితే కనుక ఈ ఆగస్టు 1వ తారీఖున అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో దాని ప్రారంభోత్సవానికి అయితే కనుక రావడం జరుగుతుంది. సో ఆ చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాల వారికి కూడా ఈ పెన్షనర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఒక రోజు ముందుగానే అంటే జూలై 31వ తారీఖునే ఈ పెన్షన్ అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు. ఏ జిల్లాలు ఎందుకు చూసినట్టయితే కనుక సాధారణంగా ఈ ప్రధానమంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే భద్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో రవాణా ఆంక్షలు కానీ అంటే కొన్ని ఊర్లు ఎక్కడి నుంచి అయినా వెళ్ళడానికి కానీ అన్న ఉన్న ఈ డబ్బులు అయితే తెచ్చుకోవడానికి వాటికి కూడా కొంచెం గ్రామ వార్డు సచివాలయాలు కూడా ఇబ్బంది ఉంటుంది. రవాణా ఆంక్షలు అయితే ఉంటాయి. అలాగే ఇతర భద్రతా ఏర్పాట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో అటువంటి ఇబ్బందులు ఏమీ పడకుండా ఆ రోజు ఒకరోజు ముందుగానే ఈ పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారు. అయితే అన్ని జిల్లాల వారికి కాదు, కేవలం శ్రీకాకుళం, విజయనగరం, అలాగే విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, వాటితో పాటుగా ఈ పార్వతీపురం మన్యం జిల్లా. మరొకసారి చెప్తున్నాను, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాల్లో జూలై 31వ తారీఖున అంటే ఒక రోజు ముందుగానే పెన్షన్ అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు. ఆ రోజు ఎవరైనా ఎక్కడికైనా వెళ్తున్నట్టయితే ఇంటి దగ్గర ఉండండి. ఆ జిల్లాల ప్రజలు అయితే కనుక మళ్ళీ ఎందుకంటే తర్వాత రోజు ఎవరు 1వ తారీఖుని మళ్ళీ మీరు ఒకవేళ మిస్ అయితే 2వ తారీఖున ఎప్పుడైనా తీసుకోవాల్సి ఉంటుంది. సో 31వ తారీఖునే ఇస్తున్నారు కాబట్టి 6 జిల్లాల వరకు ఆ రోజు ఇంటి దగ్గర ఉన్నట్లయితే ఇంటికి తీసుకొచ్చి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అయితే మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ముందు రోజే నగదు పంపిణీ కూడా ఈ గ్రామ వార్డు సచివాలయాలకు అయితే నగదు చేరుకుంటుంది. జూలై 31వ తారీఖునే ఈ పెన్షన్ అయితే కనుక ఈ 6 జిల్లాల ప్రజలకి పంపిణీ చేస్తారు. మిగిలిన వారందరికీ కూడా యథావిధిగా ఆగస్టు 1వ తారీఖున మాత్రమే ఎప్పుడు ఇచ్చినట్టుగానే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.